రైతు సోదరులారా, మీ పొలంలో వరి పొట్ట దశలో ఉందా? ఒక్క నిమిషం ఆగండి. ఈ టైంలో రైతులు చేసే ఒక చిన్న తప్పు వల్ల చివరికి కోత సమయంలో గింజలు ఖాళీ అవుతున్నాయి. పొలం బయట నుంచి చూస్తే గుబురుగా కనిపిస్తుంది, కానీ కంకి తెరిచి చూస్తే గింజలు సగం మాత్రమే ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది? ఈరోజు ఈ వీడియోలో రైతులు చేసే 3 పెద్ద తప్పులు చెప్తాను. ముందు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా వరి కంకి తెరిచి చూశారా? కొన్ని పొలాల్లో కంకి చాలా పొడవుగా ఉంటుంది, కానీ గింజలు మాత్రం సన్నగా లేదా ఖాళీగా ఉంటాయి. దానికి కారణం చాలామందికి తెలియదు. అసలు కారణం పొట్ట దశలో చేసిన తప్పులు. మొదటి తప్పు ఏమిటంటే పొట్ట దశలో పోషకాలు ఇవ్వకపోవటము. చాలామంది రైతులు టిల్లరింగ్ దశలో ఎరువులు వేస్తారు, ఆ తర్వాత పొట్ట దశలో వదిలేస్తారు. ఇక్కడే పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే ఈ టైంలోనే గింజలు ఏర్పడే ప్రక్రియ మొదలవుతుంది. ఈ దశలో పంటకి ముఖ్యంగా అవసరం పొటాషు, బోరాన్. ఇవి లేకపోతే గింజలు సరిగా నిండవు. ఇక్కడ చాలామంది రైతులు ఒక పొరపాటు చేస్తున్నారు. పొలం గుబురుగా ఉంది కాబట్టి పంట బాగానే ఉందనుకుంటున్నారు, కానీ పొట్ట దశలో లోపల జరిగేది రైతుకు కనిపించదు. అక్కడే గింజల బలం నిర్ణయం అవుతుంది. రెండవ పెద్ద తప్పు పురుగులను పట్టించుకోకపోవడము. ఈ టైంలో ఎక్కువగా వచ్చే పురుగులు స్టెమ్ బోరర్, లీఫ్ ఫోల్డర్, బీపీహెచ్. ఇవి చిన్నగా కనిపిస్తాయి, కానీ నష్టం మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఇవి పొట్ట దగ్గర దెబ్బ కొడతాయి. దాంతో కంకి బయటకు వచ్చినప్పుడు గింజలు ఖాళీగా ఉంటాయి. రైతు సోదరులారా, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి. పురుగు కనిపించిన తర్వాత స్ప్రే చేస్తే కొంచెం ఆలస్యం అవుతుంది, కాబట్టి పొట్ట దశలో ముందుగానే జాగ్రత్త ఉండాలి. మూడో పెద్ద తప్పు నీటి నిర్వహణ. చాలామంది రైతులు ఈ టైంలో పొలంలో ఎక్కువ నీరు నిల్వ ఉంచుతారు. దాంతో పోషకాలు సరిగా అందవు, గింజలు సరిగా నిండవు. కాబట్టి రైతు సోదరులారా, పొట్ట దశలో ఈ 3 పనులు తప్పకుండా చేయండి. సరైన పోషకాలు, పురుగుల నియంత్రణ, నీటి సరిగా నిర్వహణ. ఇలా చేస్తే పంట దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ వీడియో రైతులకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పంటలో ఉన్న సమస్య కామెంట్లో రాయండి, తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.